హాయ్ అండి. ఈరోజు పొడుపు కథ ప్రశ్న, తెల్లని పోలీసుకు నల్లని టోపీ ఏమిటి? ప్రశ్న మరొకసారి అండి. తెల్లని పోలీసుకు నల్లని టోపీ ఏమిటది? తెలిస్తే కమెంట్ సెక్షన్లో తప్పకుండా కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ప్రతి ప్రశ్నకు ఆన్సర్ చేసిన ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞత ధన్యవాదాలు అయితే తెలియజేసుకుంటున్నాను. హాయ్ అండి, నమస్తే. నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అన్ని యూస్ఫుల్ టిప్సేనండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి వీడియో నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే చిన్న లైక్ నాకు సపోర్టింగ్గా ఉంటుంది. మరికొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ప్లీజ్ అండి చిన్న లైక్ ఇవ్వటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియోస్ చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నోటిఫికేషన్ వస్తుంది. మన వీడియోస్ అనేది మిస్ అవ్వకుండా చూడగలుగుతారు. ఈ రోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ కంగ్రాట్స్ అండి. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఎలాంటి పెళ్లి రోజులు పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫస్ట్ టిప్ నేను తెలుసుకుందాం. ఫస్ట్ టిప్ వచ్చేసి ఇలా కొంచెం పేస్ట్ అయితే తీసుకొని ఇలాగ చేతులకి అయితే అప్లై చేయటం వల్ల యూజ్ ఏంటంటే, మనం పచ్చిమిర్చి కిచెన్లో కోస్తూ ఉంటాం కదండి. పచ్చిమిర్చి కోసిన వెంటనే మనం ఒక్కొక్కసారి ఇలాగా ఫేస్కి ఇలాగ టచ్ అయ్యామనుకోండి బాగా మంట వచ్చేస్తూ ఉంటుంది కదండి. అలా మంట రాకుండా ఉండాలంటే కొంచెం పేస్ట్ని ఇలా అప్లై చేసామనుకోండి, పచ్చిమిర్చి కోసినప్పుడు ఇలా పేస్ట్ అప్లై చేసుకుంటే మంట రాకుండా ఉంటుంది. ఇంకా సెకండ్ టిప్ అయితే తెలుసుకుందాం. సెకండ్ టిప్ వచ్చేసి, గాజులు ఎక్కించుకునేటప్పుడు మనం ఒక్కొక్కసారి సోప్తో పెట్టి ఎక్కించుకున్నా కూడా ఒక్కొక్కసారి కష్టంగా ఎక్కుతూ ఉంటాయి కదండి. ఇలా సింపుల్గా ఈజీ వేలో ఇలా ట్రై చేయండి. టిప్ అయితే 100% వర్క్ అవుతుంది. బ్యాంగిల్స్ ఎక్కించుకునేటప్పుడు ఇలా కొంచెం వ్యాజ్లిన్ అయితే అప్లై చేసేసి చక్కగా ఇలాగా ఎక్కించుకున్నాం అనుకోండి చాలా ఈజీగా ఎక్కుతాయి అండి. చాలా సింపుల్గా ఎక్కుతాయి. మీకు లైవ్లోనే చూపిస్తున్నారు చూడండి. ఈ విధంగా ఎక్కించుకున్నామంటే చాలా ఈజీగా అయితే ఎక్కుతాయి. తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ టిప్స్ అన్నిట్లో ఏదో టిప్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ అండి చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే చిన్న లైక్ నా సపోర్టింగ్గా ఉంటుంది, మరి కొంతమందికి యూజ్ అవుతుంది కాబట్టి. ఇంకా థర్డ్ టిప్ని అయితే తెలుసుకుందాం. ఇలాంటి పెన్స్ అయితే మన ఇంట్లో ఉంటూ ఉంటాయి కదండి, పిల్లలు యూజ్ చేసుకుంటూ ఉంటారు. ఇలాంటి పెన్కు ఉన్నటువంటి స్ప్రింగ్ని తీసుకొని ఛార్జర్ వైరుకి ఇలాగ పెట్టేసుకున్నాం అనుకోండి, మనకి ఛార్జింగ్ పెట్టుకునేటప్పుడు ఒక్కొక్కసారి ఈ ఛార్జర్ వైర్ బెండ్ అవుతూ ఉంటుంది, పాడైపోతూ ఉంటాయి. అలా లేకుండా చక్కగా స్ప్రింగ్ని పెట్టుకుంటే పాడవకుండా ఉంటాయి. నెంబర్ 4, ప్లాస్టిక్ బాటిల్కి ఉన్నటువంటి పార్ట్ని ఇలా కట్ చేసేసుకున్నానండి. ఇది చక్కగా యూజ్ చేసుకోవచ్చు. మనం బట్టలు తీగ మీద ఆరేసుకున్నప్పుడు బట్టల క్లిప్ లాగా చక్కగా యూజ్ చేసుకోవచ్చు. ఇలా పెట్టేసి మూత పెట్టుకున్నాం అనుకోండి, గాలికి అటు ఇటు కదలకుండా స్టిఫ్గా ఉంటాయి. సో తప్పకుండా టిప్ నెంబర్ 5, ప్లాస్టిక్ బాటిల్కి ఉన్నటువంటి పార్ట్ని ఇలా పెట్టేసుకొని డబుల్ ప్లాస్టర్ టేప్ అయితే ఇలా అతికించేసుకొని ఇలా పెట్టుకున్నానండి. కిచెన్లో మనం ఆర్గనైజర్ చేసుకోవడానికి సెజర్ కానీ లైటర్ కానీ పెట్టుకోవడానికి చక్కగా అందుబాటులో ఉంటుంది. చూడటానికి కూడా చాలా నీట్గా ఉంటుంది. సో తప్పకుండా ట్రై చేయండి. చూసారా ఎంత చక్కగా నీట్గా చాలా బ్యూటిఫుల్గా ఉంది కదండి చూడటానికి. ఇది డ్రెస్సులకు ఉన్నటువంటి ఫ్లవర్ అండి. ఇలా అతికించుకున్నాను, చాలా బ్యూటిఫుల్గా ఉంది చూడటానికి. టిప్ నెంబర్ 6, విమ్ జెల్లో లిక్విడ్ అయిపోయిన తర్వాత ఇలాంటివి పడేస్తూ ఉంటాం కదండి, అలా పడేయకుండా వీటిని కూడా చక్కగా రీయూజ్ చేసుకోవచ్చు. ఇలాగైతే నేను వాటర్ అయితే పట్టుకుంటున్నానండి. దీన్ని నిండుగా వాటర్ అయితే పట్టుకొని ఇలా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి, ఐస్ ప్యాక్గా చక్కగా మనకి ఎక్కడైతే పెయిన్స్ ఎక్కువగా ఉంటాయో అక్కడ కొంచెం ఇలాగ మనం ఇలాగ ఐస్ ప్యాక్ లాగా ఉపయోగించుకోవచ్చు. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. ఇలాంటివి పడేయకుండా మనం మళ్ళీ రీయూజ్ చేసుకోవచ్చండి. సో తప్పకుండా ట్రై చేయండి. టిప్ నెంబర్ 7, నెక్స్ట్ టిప్ని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. ఈ టిప్స్ అన్నింటిలో ఏదో ఒక టిప్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ అండి చిన్న లైక్ ఇవ్వటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే చిన్న లైక్ నాకు సపోర్టింగ్గా ఉంటుంది, మరికొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి తప్పకుండా లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. డోరు ఒక్కొక్కసారి గాలి వచ్చినప్పుడు ఇలా కొట్టుకుంటూ ఉంటుంది కదండి గోడకి, అలా కొట్టకుండా ఉండాలి అంటే ఇలా కొంచెం మనం డబుల్ ప్లాస్టర్ టేప్ పెట్టేసుకొని బాటిల్ క్యాప్ మూతని ఇలా పెట్టుకున్నాం అనుకోండి, గాలి వచ్చి అలా తగిలినా కూడా గోడకి సౌండ్ రాకుండా ఉంటుందండి. సో తప్పకుండా ట్రై చేయండి. టిప్ అయితే 100% వర్క్ అవుతుంది. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. టిప్ నెంబర్ 8, ఇలాంటి సాక్స్లు అయితే పిల్లలు వేసుకెళ్తూ ఉంటారు కదండి. స్కూల్కి వేసుకెళ్ళేటప్పుడు మనం ఎక్కడ పడితే అక్కడ హడావుడిగా పడేస్తూ ఉంటాము. అవి మళ్ళీ టైంకి దొరకాలి అంటే చాలా వెతుకుతూ ఉంటాం కదండి. ఇలా ట్రై చేసి చూడండి. సాక్స్లను అయితే ఇలా ఫోల్డింగ్ చేసేసుకుని ఒక దగ్గర పెట్టుకున్నాం అనుకోండి, మనకి కావాల్సినప్పుడు అందుబాటులో ఉంటాయి. మన పని కూడా ఈజీగా అయిపోతుంది. పిల్లలు కూడా హడావులు లేకుండా ఇలా ఫోల్డింగ్ చేసి ఒక దగ్గర పెట్టుకున్నాం అనుకోండి, వాళ్ళు కూడా తీసుకుని వేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. సో తప్పకుండా ట్రై చేయండి. చూసారా ఇలా ఫోల్డింగ్ చేసి ఎక్కడ పెట్టుకున్నా కూడా అవి చెదిరిపోకుండా ఉంటాయి. సో తప్పకుండా ట్రై చేయండి. టిప్ నెంబర్ 9,
ఫ్రూట్స్ తెచ్చుకున్నప్పుడు మన వాటర్లో క్లీన్ చేసుకొని తినేస్తూ ఉంటాం కదండి. అలా కాకుండా ఇలా ట్రై చేసి చూడండి. ఫ్రూట్స్ మనం ఎక్కువగా కెమికల్స్ మందులు వేసి పండిస్తూ ఉంటారు కదండి. వాటిపైన కెమికల్స్ అనేది ఎక్కువగా ఉంటూ ఉంటాయి. ఏదైనా ఒక బౌల్ తీసుకొని దాంట్లో గోరువెచ్చని వాటర్ అయితే తీసుకొని దాంట్లో ఒక 1 టీ స్పూన్ పసుపు, ఒక 1 టీ స్పూన్ సాల్ట్ వేసేసుకొని ఇలా ఒక 5 మినిట్స్ ఉంచేసి తర్వాత తీసుకొని తిన్నామనుకోండి, ఎటువంటి కెమికల్స్ లేకుండా మందులతో ఒకవేళ ఉన్నా కూడా ఈ వాటర్లో మనం క్లీన్ చేసుకుని తినటం వల్ల ఎటువంటి ఎఫెక్ట్స్ అనేవి ఉండవండి. సో తప్పకుండా ట్రై చేయండి. టిప్ అయితే 100% వర్క్ అవుతుంది. చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఎవరైనా కొత్తవారు చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియోస్ చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. టిప్ నెంబర్ 10, పచ్చిమిర్చి అయితే మనం ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకోకుండా ఒక్కోసారి బయట పెట్టేస్తే ఇలా ఒళ్ళిపోతూ పాడైపోతూ ఉంటాయి కదండి. ఇలా మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్న ఒక్కోసారి పచ్చిమిర్చి పాడైపోతూ ఉంటాయి. అలా పాడవకుండా ఉండాలంటే ఆయిల్ ప్యాకెట్స్ అయితే ఉంటాయి కదండి. ఆయిల్ ప్యాకెట్స్ని మనం చక్కగా ఇలా యూజ్ చేసుకోవచ్చు. ఖాళీ అయిన ఆయిల్ ప్యాకెట్లో ఇలా పచ్చిమిర్చిని పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి, మనకి పచ్చిమిర్చి పాడవకుండా ఉంటాయి. సో తప్పకుండా ట్రై చేయండి. చూసారు, ఈ విధంగా అయితే మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే పచ్చిమిర్చి పాడవకుండా ఉంటాయి. టిప్ నెంబర్ 11, మనం ఇల్లు ఉడ్చే చీపుర్లు అయితే కొత్తవైనా పాతవైనా ఇలా ట్రై చేసి చూడండి. టిప్ అయితే 100% వర్క్ అవుతుంది. ఇలాగ చీపుర్లు అయితే మనం ఎన్ని సంవత్సరాలైనా చక్కగా ఊడ్చుకోవచ్చండి, పాడవకుండా ఉంటాయి. ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి, 100% వర్క్ అవుతుంది. ఇలా ఒక బకెట్ అయితే తీసుకుని దాని నిండుగా వాటర్ అయితే పోసుకొని ఇలా చీపుర్ని అయితే 2-3 సార్లు ఇలా అనుకున్నాం అనుకోండి, దానికి ఉన్నటువంటి డస్ట్ మురికి కూడా ఇలా వచ్చేస్తుందండి. ఇలాగ ఆ వాటర్ పారబోసుకున్న తర్వాత మళ్ళీ కొత్త వాటర్ పోసుకుని దాంట్లో 1 స్పూన్ సర్ఫ్ వేసుకోవాలండి. ఏ సర్ఫ్ అయినా పర్లేదు. ఇలాగ సర్ఫ్ వేసేసి మనం బట్టలను అయితే ఎలా జాడించుకుంటామో అలాగ వాటర్లో ఈ చీపుర్ని అయితే ఇలా అలా అనుకుంటే చక్కగా ఆ వాటర్ చూసారా ఎంత మురికిగా ఉన్నాయో. ఇలాగా 1 గంట మాత్రం మనం ఎండలో ఉంచేసుకుంటే చూసారా పొడి పొడిలాడుతూ చీపురు అయితే చాలా మెరిసిపోతుంది. దీనికి ఉన్నటువంటి బ్యాక్టీరియా కానీ క్రిములు కానీ అన్నీ పోతాయండి. ఇలాగ 1 మంత్కి ఒకసారి అయినా ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, దీనికి ఉన్నటువంటి డస్ట్ కానీ అలానే క్రిములు కానీ బ్యాక్టీరియా కూడా అంతా కూడా చనిపోతుంది. సో తప్పకుండా ట్రై చేయండి. ఇలా వాటర్లో క్లీన్ చేసుకోవటం వల్ల చీపురు కూడా ఎక్కువ రోజులు మన్నికైతే వస్తుందండి. సో తప్పకుండా ట్రై చేయండి. ఐ హోప్ ఈ టిప్స్ అన్నీ మీకు నచ్చాయి అనుకుంటున్నా. నచ్చితే మాత్రం ప్లీజ్ అండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేసి, వీడియో నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే చిన్న లైక్ నాకు సపోర్టింగ్గా ఉంటుంది, మరికొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ప్లీజ్ అండి చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియోస్ చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నోటిఫికేషన్ వస్తుంది, మన వీడియోస్ అనేది మిస్ అవ్వకుండా చూడగలుగుతారు. ఈ రోజు అడిగిన పొడుపు కథ ప్రశ్నకు కూడా ఆన్సర్ తెలిస్తే తప్పకుండా కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ప్రతి ప్రశ్నకు ఆన్సర్ చేసిన ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞత ధన్యవాదాలు అయితే తెలియజేసుకుంటున్నాను. ఓకేనండి, మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి. అంతవరకు బాయ్. అందరూ బాగుండాలి, అందరూ నేను ఉండాలని ఆశిస్తూ నేను మీ ఝాన్సీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.